పెమ్మసాని గారు మాట్లాడుతా ఉన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ తేవాలి నా నియోజకవర్గంలో చాలా కష్టపడుతున్నాను. ఆ టీమ్ చాలా కష్టపడింది అని అన్నారు. అట్లాంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఆయన ఆల్రెడీ దాంట్లో హెల్త్ మినిస్టర్ కేంద్రంలో. ఆయనే ఆయన కాన్షియన్స్‌లో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి అంత కష్టపడుతున్నానని మాటలు చెప్పినప్పుడు, ఇన్ని మెడికల్ కాలేజ్ తీసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే పేదవాడికి ఎంత నష్టపోతున్నారు? పేదవాళ్ళ? ఎవరికి కావాలి సార్ పేదవాళ్ళు? ఆ! ఎవరికి కావాలి? అంటే వాళ్ళ పార్టీ హయాంలో పేదల కోసం ఇది చేసామని చెప్పండి. అంటే నేను రామారావు గారిని ఎక్స్క్లూడ్ చేసి చెప్తున్నా. మళ్ళీ మీరు సడన్గా రూపాయి బియ్యం, రూ. 2 బియ్యం పేదలకు ఆయన చేశారు కదా, అసలు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసిందే రామారావు గారు. రామారావు గారి గురించి పక్కన పెట్టండి. రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్న తర్వాత పేదల కోసం ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ప్రైవేటీకరణలో లబ్ధి పొందేది ఎవరు? సో అసలు 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉంటే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల రోడ్లెక్కినాయి. ఈ రోజున పేదవాడికి ఆరోగ్యశ్రీ వైద్యం కూడా అందట్లా. అంటే మనం ఆరోగ్యశ్రీ అంటున్నాం, మేమే కాదు ఎవరైనా ఆరోగ్యశ్రీ అంటారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి దాన్ని ఆరోగ్య మిత్ర అని పేరు మార్చుకున్న ఆరోగ్య మిత్ర కౌంటర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కౌంటర్ అని అంటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పథకం మొదటిసారి ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి అది ఉండిపోయింది. ఎందుకు అమ్మఒడి తీసుకోండి ఎగ్జాంపుల్. టీడీపీ మినిస్టర్లు కూడా అమ్మఒడే అంటారు దాన్ని. ఇప్పుడు పేరు మార్చిన టీడీపీ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ కూడా దాన్ని అమ్మఒడే అంటారు. అలా అంటే బేసిక్గా పేదవాళ్ళకి అందాల్సిన ఆరోగ్యశ్రీ అందట్లేదు. 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి అందించడంలో ఫెయిల్యూరు. మళ్ళీ ఏం రాసుకుంటారు? కరెక్ట్గా ఒక గత నెలలో మీరు కానీ చూసుకుంటే ఖజానా ఖాళీ. చంద్రబాబు గారి స్టేట్మెంట్ మీకు గుర్తుందో లేదో, అంటే పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఖజానా ఖాళీ, ఏం చేయాలో తెలియట్లా, అప్పులు కూడా ముట్టట్లా అని మాట్లాడారు. అది చాలా యాంటీ అయిపోయింది. ఎందుకు యాంటీ అయింది? ఏమని ప్రామిస్ చేసి వచ్చారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, దీన్ని ఒక శ్రీలంకలాగా చేసేస్తున్నాడు, నేను వస్తే నా అనుభవంతో అప్పులు చేయకుండా సంపద సృష్టించి పంచుతాను మీకు అని చెప్పాడు. అదే కదా ఆయన చెప్పింది. ఇప్పుడేమన్నారు? ఖజానా ఖాళీ, అప్పులు కూడా ముట్టట్లే అన్నారు. ఇది చాలా నెగిటివ్గా వెళ్ళింది అన్న తర్వాత మళ్ళీ దాన్ని అడ్రస్ చేయడానికి ఏం చేశారు? దేశ జీడిపిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పర్సంటేజ్ ప్రోగ్రెసివ్ గ్రోత్ 12%, 13%కి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 6% అని చేతిలో ఉన్న గారడీ లెక్కలన్నీ చెప్పుకుంటూ ఉన్న మీడియాలోని పబ్లిష్ చేశారు. సార్ మీరు ఎన్ని గారడీలు చెప్పినా, ఈవెన్ నేను ఇప్పుడు జీడిపి అంటే ఏంది, జిఎస్డిపి అంటే ఏంది, అటు పర్సంటేజ్లు ఎంత, పర్ క్యాపిటల్ ఎంత, వీళ్ళు విజన్ 2047లో చెబుతుంది ఏంది, 55 లక్షలు ఒక మనిషి సంవత్సరానికి సంపాదించగలడా, ఒకప్పుడు చెప్పిన విజన్ 2020లో అది సాధ్యమైందా, సాధ్యం అవ్వలేదు, ఇవన్నీ చెప్పినా సామాన్యులకు అర్థం కాదు. సామాన్యులకు ఏం అర్థమైతే చెబుతా చూడండి. పర్చేసింగ్ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెక్ట్గా ఉందా పేదల దగ్గర? ఈరోజు ప్రజల దగ్గర పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందా? మీరు వెళ్ళి ఏ మర్చెంట్నైనా అడగండి. ఒక వస్త్ర దుకాణ వ్యాపారిని అడుగుతారా, ఒక అంటే జనరల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, వ్యాపారిని వెళ్ళి మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు వ్యాపారం ఎక్కువ జరిగిందా, సేల్స్ లేదు, ఇప్పుడు ఎక్కువ జరుగుతుందా అని మీరు బట్టల వ్యాపారిని అడిగినా, జనరల్ స్టోర్ని అడిగినా, కిరాణా వాళ్ళని అడిగినా, మీరు ఎవరినైనా అడగండి సార్. ఇందులో జ్యువెలరీ వాళ్ళని అడుగుతారో ఎవరినైనా అడగండి, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే ఈరోజు ప్రజల దగ్గర డబ్బు లేదు. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర డబ్బు లేదు మనం అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా ప్రతి స్కీము అందింది. వీళ్ళందరికీ కూడా ప్రతి స్కీము ఉన్న స్కీములు అన్నీ ఉంచుతాము, బెటర్మెంట్ చేసిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఆ ప్రామిసెస్ ఎవరు కూడా ఎందుకు తిరిగి అడగలేకపోతున్నారు? సార్ మీడియా ఛానల్ మీరు నడుపుతున్నారు కదా, ఒక సూటి ప్రశ్న మీకే. ఒకప్పుడు పబ్లిక్ బెడ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పబ్లిక్ బెడ్స్ ఎలా కావాలంటే అలా తీసేవాళ్ళు. ఎవరి మీద కేసులు అయితే లేవు కదా. కనీసం ఛానల్ పేరు ఉండే మైకు పట్టుకొని వెళ్ళి ఈరోజు పబ్లిక్ బైట్ తీసుకునే దమ్ము ఎవరికన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో? రీసెంట్ యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, పబ్లిక్ బైట్స్ ఏదైనా చూసినా కూడా ఒక్కళ్ళది కూడా ఛానల్ పేరు ఉంటలా. అంటే మీడియా అంటే 4th పిల్లర్ అని చెప్పుకునే మీడియానే ఆ స్థాయిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి సార్? ఎవరు ఎందుకు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎందుకు పోరాడాలి, ఎవరి కోసం? సో ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళకి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ పోరాడాలి, పోరాడుతున్నారని భావిద్దాం.